మహిళలతో అటాక్ చేపిస్తున్నారు ఎందుకు వీళ్ళంతా? అంటే మహిళలతో అయితేనే మహిళలతో ఇట్ ఈస్ స్ట్రాటజిక్. మహిళలతో చేస్తేనే ఏమైనా చర్యలు తీసుకోవాలన్నా ఇప్పుడు మా బోటోళ్ళు ఉన్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెల్లెలు చేస్తే పోనీలే మన ఇంట్లో ఆడపిల్లే ఎందుకులే అనుకుంటారు. ఇప్పుడు ఇంత పెద్ద మాటలు మాట్లాడారు సుభాషిణి గారు. ఎవరు కూడా ఎందుకు సరేలే ఈవిడ కూడా ఆడపిల్లే కదా, తెలిసి తెలియక మాట్లాడుంటది, పోనీలే అన్న ఒక జాలి సింపతి ఉమెన్ కార్డు వాడుకోవచ్చు అని చాలా తెలివిగా వీళ్ళు ఓన్లీ ఉమెన్ నే ముందు పెడుతున్నారు. ఇంకా ఆవిడ నిన్న ఏదో దమ్ము, మగతనము ఏటేటి గురించో మాట్లాడారు ఆవిడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి తెలియాల్సింది, ఆవిడ ప్రెసెంట్ ఉన్న పార్టీలో టాప్ మోస్ట్ లీడర్ కే చుక్కలు చూపించాడు. సోనియా గాంధీ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆయన చుక్కలు చూపించి వాళ్ళ పార్టీలే అసలు స్టేట్ లో లేకుండా చేశారు. ఒక క్యాండిడేట్ చూపించండి స్టేట్ లో కాంగ్రెస్ నిలబడి గెలిచిన వాళ్ళు, ఇంక్లూడింగ్ షర్మిల గారు కూడా ఆమె సొంత ప్లేస్ లో ఆమె ఓడిపోయింది ఎంపీగా. సో అదొకటి. ప్లస్ ఇప్పుడు ఆవిడ సహవాసం చేస్తున్న వాళ్ళందరికీ కూడా భయపడే కదా మూకుమ్మడిగా వచ్చారు అందరు కలిసి. ఆవిడ వచ్చి దమ్ము ధైర్యం గురించి అంటే రెచ్చగొట్టే మాటలు. ఇప్పుడు ఇవి రెచ్చగొడతారు. ఆయనను అభిమానించే వాళ్ళు ఒక మాట అన్నారనుకోండి, ఆవిడేంటి నన్ను అనేసారు అమ్మో అయ్యాను గుండెలు బాధేసుకుని సింపతి కార్డు కావాలని అనుకుంటున్నారు. మేడం ఇక్కడ అందరం చదువుకున్న వాళ్ళే, మీరు రెచ్చగొడుతున్నారని మాకు అర్థమవుతుంది. సో మేము ఎవ్వరం ఇక్కడ మిమ్మల్ని అనుచితమైన వ్యాఖ్యలు చేయడానికి మేమైతే రెడీగా లేము. మీ స్థాయి మీరేంటనేది మీరే డిసైడ్ చేసుకుంటారు. మీరు మాట్లాడారు కదా అని మేము మాట్లాడి మా లెవెల్ అయితే మేము తగ్గించుకోదలుచుకోవట్లేదు.